Bible lesson for today's meditation is taken from the book of Isaiah chapter 7 verse 14. Therefore the Lord himself will give you a sign. Behold, the virgin shall conceive and bear a son and shall call his name Emmanuel. తెలుగులో కూడా విందాము. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టుదురు. ప్రార్థించుదాం. మహోన్నతుడా, కృపగల ప్రభువా, ఈ ఉదయకాలపు ధ్యానంలో మాతో మాట్లాడమని, మీ సన్నిధి ప్రసన్నత మాతో ఉంచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైన వారలారా, ఈ ఉదయం సోమవారం రోజున దేవుని ధ్యానమును క్రమంగా ధ్యానిస్తూ ఆయన బిరుదులను, ఆయన నామములను ధ్యానిస్తూ ఉన్నాం. నేటి మన ధ్యానము ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు. ఆహాజు రాజు యుద్ధముతో కూడుకున్నటువంటి వేళ ఈ సమస్య, ఈ యుద్ధము, ఈ శ్రమ ఏ రీతిగా తొలగిపోతుంది అని ఆలోచిస్తున్నటువంటి తరుణంలో ఆయన ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవుని వాక్యం చేత, ప్రవక్త ద్వారా, దేవుని సందేశం చేత ఆయనకు ఆదరణ పూరితమైనటువంటి మాటలు తెలియజేయబడినాయి. ఆ సమయంలో అహాజ్ గారిని ప్రభు అడుగుతుండే, ఒక సూచన అడుగు అహాజు, ఇదే రీతిగా జరుగునని. అహాజ్ అంటాడు, అయ్యా నేను దేవుని శోధింపజాలను. అప్పుడు అహాజ్కి వచ్చినటువంటి ప్రవచన వాక్యం, అహాజ్కి వచ్చినటువంటి ధైర్యంతో కూడిన ఒక సూచన. ఆ సూచన కన్యక గర్భవతి కుమారుని కన్ను అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు. ఆనాటి పండితులు బహుశా ఒక యవన కాలంలోని స్త్రీని చూపి ఏ రీతిగా ఆ స్త్రీ కుమారుని జననం అందిస్తుందో అదే రీతిగా రాన్న కాలంలో, భవిష్యత్తు కాలంలో ఒక సూచనని ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. ఆ సూచన కన్యక గర్భవతి కుమారుని కనేటువంటి సూచన. ఒక అద్భుతము, ఒక ఆశ్చర్యకారంతో కూడినటువంటి మాట. అయితే ఆ కుమారునికి పెట్టబోయే పేరు ఇమ్మానుయేలు. హీబ్రూ భాషలో ఏల్ అనేటువంటి మాటకు దేవుడని, ఇమ్మాను అంటే మనతో, మనకు తోడు అనేటువంటి రెండు మాటల సంగ్రహం. ఈ రెండు సంగ్రహ మాటలు, రెండు కలిపినటువంటి మాటలు. దేవుడు మనకు తోడై ఉన్నాడు అనేటువంటి మాటను అర్థం వచ్చేటువంటి పేరు. దేవుడు మనతో కూడా ఉండే దేవుడు, నిత్యము మనతో ఉండే తోడు, మనకు తోడుగా ఉండేటువంటి ప్రభు అనే మాటను అర్థం వచ్చేటువంటి పేరును కలిగి ఉన్నారు. చూడండి, మన జీవితాల్లోకి వచ్చినటువంటి ప్రభు నిత్యము మనకు తోడుగా ఉన్నటువంటి దేవుడు. మన బాధలో, దుఃఖంలో, శ్రమలో, కష్టంలో మనల్ని విడవక మనతో ఉండే దేవుడు. ఆదిలో ఇశ్రాయేల్ ప్రజలు అరణ్య మార్గంలో ప్రయాణిస్తున్న వేళ మేఘస్తంభంగా, అగ్నిస్తంభంగా వారితో కూడా ఉన్న దేవుడు, వారిని నడిపించిన దేవుడు. వారి ప్రయాణాల్లో, వారి శ్రమలో, ఇరుకులో, వారు ఉన్న ప్రతి స్థలంలో కూడా వారితో ఉన్నాడు. దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటే హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో, ఇదిగో నిత్యము నీతో ఉండేటువంటి వాడను, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అని వాగ్దానం చేసినటువంటి దేవుడు. ఆరోహణం కంటే మునుపు శిష్యులతో మాట్లాడి శిష్యులకు ధైర్యాన్ని ఇస్తున్నటువంటి ప్రభు. 3.5 ఏండ్ల ప్రభుతో వారికి ఉన్న సహవాసం, ప్రభు యొద్ద వారికి ఉన్న శిష్యరికం, ప్రభుతో కలిసి నేర్చుకున్న వారి జీవితానుభవం, ఆ అనుభవంలో వారికి ఇచ్చినటువంటి వాగ్దానం, ఇదిగో ఇది మొదలుకొని యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉండేదను. ఐ విల్ బీ విత్ యూ ఆల్ త్రూ ద టైమ్. సదాకాలం మీతో ఉంటాను అని మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో శిష్యులతో వాగ్దానం చేసిన దేవుడు. ఈ వాగ్దానములు మన జీవితంలో రక్షకుడిగా వచ్చేటువంటి దేవుడు మనకు ఒక సూచనలు ఉంచినాడు. ప్రియమైన వారలారా, రోడ్డు పైన వెళ్ళేప్పుడు సూచనలు భావి తరంలో, రాబో కాలంలో జరిగేటువంటి సంఘటనను సూచించేటువంటివి. రోడ్డుపై ప్రయాణం చేస్తూ వెళుతుండగా ఎదుట ఏమైనా మన కొరకు ఉంది, మనకు చూడవలసిన హెచ్చరిక, పార్కింగ్ విషయం కానీ, స్పీడ్ విషయం కానీ, ఎదురు రోడ్డు పరిస్థితిని కానీ డ్రైవర్లకు గమనించి జ్ఞాపకం ఉంచుకోవాల్సిన సూచనలు ఉంచబడినాయి. అదే రీతిగా ఇక్కడ యెషయా ప్రవక్త యేసుప్రభుల వారి జననం కంటే 700 సంవత్సరాలకు మునుపు సూచన ఇస్తున్నారు. మనకు తోడుండే దేవుడు, మనతో ఉండే దేవుడు, మనకు దూరస్తుడో, మనకు చాలా దూరంలోనో, మనం అందలేనటువంటి స్థితిలో ఉన్న దేవుడు కాక మనతో ఉండే దేవుడు, మనల్ని నడిపించే దేవుడు, నిత్యం మనల్ని తీసుకువెళ్ళే దేవుడు మనకు అండగా ఉన్నాడు. ఈరోజు ఇమ్మానుయేల్ అనేటువంటి దేవుని నామం జ్ఞాపకం చేసుకుంటా ఉంటే మనకు ఒక సత్యం అర్థమవుతుంది. దేవుని వాక్యంలో మోషే గారు, శిష్యులు ఈ రీతిగా అనేకులతో ప్రభు వాగ్దానం చేస్తారు. వారి వాగ్దానం వారికి తోడుగా ఉంటానని. అంటే సుఖమైన ప్రయాణం ఉంది, క్షేమ ప్రయాణం ఉంది, నెమ్మది ఉందని కాదు. ప్రయాణం కష్టమున్నా, శోధనలున్నా, ఇరుకులున్నా, ఇబ్బందులున్నా,
ఎన్నో అవకతవకలు సమస్యలు ఉన్నా వాటన్నిటి మధ్య మనల్ని విడిచిపెట్టని తోడుగా ఉండే ప్రభు మనతో ఉన్నాడనేటువంటి ఆయన పేరును బట్టి వాగ్దానంను బట్టి మనం ఆదరించబడతా ఉన్నాం. ప్రియమైన వారలారా, ఈ ఉదయం ఈ వారం ప్రారంభంలో మన ఉద్యోగాల్లో పనులలో మనం ఎన్నో సంఘర్షణలు, ఆదివారం రెస్ట్ అయిపోయిన తర్వాత మనకు ఎదురయ్యే అనుభవాలు, వాటన్నిటి నడుమ మనతో ఉండే దేవుడు ఉన్నాడనే వాగ్దానం చేత మనం ఆదరించబట్టకు దేవుడు తన కృపను కలిగజేయను గాక. దేవుడు ఈ దిన దీవెనలతో నింపి సమాధానం అందించును గాక. ఆమెన్. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఈ దినమంతటికి మీ కృప దయచేయమని, మా జీవితాల్లో మీ తోడును అందించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం. ఆమెన్.